దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రాముణ్ణి గురించి, ఆయన యొక్క గుణగణాలను గురించి, పరాక్రమాన్ని గురించి భద్రాచల రామదాసు కంచర్ల గోపన్న గారు, గోపన్న అంటకన్నా రామదాసు అంటేనే మనకెందుకో వెంటనే మనసులో ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ప్రతి కవి కూడా అంటే అంతకుముందు ఏవో ఒకటి రెండు కావ్యాలు రాసినట్లుగా, మరి అవి భగవంతుడికి ఇయ్యలేకపోయినామే అంకితం అని బాధపడుతున్నట్లుగా అలా చెప్పుకున్నారు చాలామంది. ఈయన కూడా ఏదో మసగొని రేగు పండ్లకును మౌక్తికములు వెలబోసినట్లు దుర్వ్యసనము చెంది కావ్యము దురాత్ములకిచ్చితి అన్నాడు. అంటే ప్రతివాడికి కూడా ఎంత గొప్పవాడైనా కూడా ఒక్కొక్కసారి ఏదో సాధించాలి, సంపాదించాలి, ఆర్జించాలి, కీర్తి రావాలి అనేటువంటిది ఉండటం సహజం అని తెలుస్తున్నది. ఈయనేంటండి, ఈయనకు ముందు ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని బుచ్చుకొని చొక్కి శరీరము బాసి ఎంత ఆవేదనతో బాధతో మరి ఒక పరివర్తన కలిగినటువంటి వాడిలాగా చెప్పుకొచ్చాడు ఆయన పోతన గారు. కాలుచే సమ్మెట పోటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజకుడు భాగవతం అన్నాడు చూడండి. అట్లాగే ఇక్కడ భద్రాచల రామదాసు గారు కూడా మసగొని రేగుపండ్లకును మౌక్తికములు వెలబోసిన, ఏదో రేగుపండ్లు తీసుకొని ముత్యాలు వదలవాడికి ఇచ్చినట్లు, అక్కడ అది పర్వాలేదు దుర్వ్యసనం అంటున్నాడు. వీళ్ళందరికీ కూడా ఏదో మొత్తానికి కొన్ని రకములైనటువంటి బలహీనతలు ఇంత మహానుభావులకే ఉన్నప్పుడు ఇక సామాన్యుల విషయం ఏమిటి అని మనం ఒక్కొక్కసారి మనసులో అనుకోవాలి. అని ఏమన్నాడు, నా నాలుకకు పవిత్రత రావాలంటే నా రసనకు పూతవృత్తి అన్నాళ్ళండి. నా చేత మంచి మాటలు, మంచి పాటలు, మంచి కీర్తనలు కొని ఎలా అనుకున్నా పర్వాలేదు. చూడండి, ఇప్పటికి కూడా కొంతమంది మౌనవ్రతం అంటే ఏదో పరిమితంగా అవసరమైన మాటలు ఏవో మాట్లాడతారు తప్ప ఎక్కువగా మాట్లాడరు. అదిగో భద్రాచల రామదాసు గారు ఆ రాముడికి ఒక చిన్న అభ్యర్థన లాగా చేసుకుంటున్నాడు. ఇక నాకు నా నోటి నుంచి మంచి మాటలు రానివయ్యా, ఏదో దురాత్ములకు ఇచ్చిది అన్నాడుగా, మరి ఎవడో ఆ దురాత్ముడు ఏంటో అది మాత్రం చెప్పలేదు అని. ఎవరికైనా కూడా కాస్త ఎదురు దెబ్బలు తగిలితే కానీ కొంచెం పరివర్తన రాదు అనేటువంటిది మాత్రం బాగా అర్థమవుతున్నది. అక్కడ పోతన గారి విషయం కానివ్వండి, ఇక్కడ ఈయన విషయం కానివ్వండి. ఇక చాలామంది ఉన్నారు కవులు. కొంతమంది కవులు రాజుల్ని ముందు భూషించి చాలా గొప్పగా వాళ్ళను పైకెత్తి అనుకున్నటువంటి ప్రతిఫలం రాకపోయేటప్పటికీ మళ్ళీ దాన్ని వాళ్ళని తిరుతూ కూడా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. కూచిమంచి జగ్గ కవి లాంటి వాళ్ళు. సరే, అవన్నీ ప్రతి పద్యంలో శ్రీరాముల వారి యొక్క మూర్తిమత్వము, కీర్తిమత్వము మనకు కొట్టొచ్చినట్టుగా దృశ్య సాక్షాత్కారం చేస్తున్నాడు భద్రాచల రామదాసు గారు. శ్రీరమణీయహార అతసీ కుసుమాభ శరీరా భక్తమందార వికార దూరా పరతత్వ విహార త్రిలోక చేతనోద్ధార దురంత పతక వితాన విదూరా ఖరాది దైత్య కాంతార కుఠార భద్రగిరి దాశరథి
కరుణాపయోనిధి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. రామదాసు గారికి ఆయన ఎంతటి శబ్దాలంకార ప్రియత్వం అంటాం చూడండి. మనం ఇప్పుడు అర్ధాలంకారాలతోటి బ్రహ్మాండంగా రచనలు చేసినటువంటి మహాకవులు ఉన్నారు, శబ్దాలంకారాలతో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ భద్రాచల రామదాసు గారు ఈ శతకం మొత్తంలో కూడా రామచంద్రమూర్తి యొక్క మూర్తిమత్వాన్ని కీర్తిమత్వాన్ని రెండింటినీ చెప్పాడు అందమైనటువంటి మాటలతోటి. అలా పద్యం చదివినప్పుడు వెంటనే ఆ స్వామి యొక్క దీప్తి మన కళ్ళ ముందు దృశ్య సాక్షాత్కారం అవుతుంది. అది రామదాసు గారి యొక్క ప్రత్యేకత. చూడండి, శ్రీరమణీయహార అతసీ కుసుమాభ శరీరా భక్తమందారా వికారదూరా పరతత్వ విహార త్రిలోక చేతనోద్ధార దురంత పాతక వితాన విదూరా ఖరాది దైత్యకాంతార కుఠారా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. కొంచెం జాగ్రత్తగా సూక్ష్మ దృష్టితో కనుక చూస్తే దీంట్లో చూడండి, ఆయన గొప్ప పరాక్రమవంతుడని, గొప్ప అందగాడని, మరి పరతత్వములో విహరించేటువంటి వాడు ఈ పద్యానికి. అది ఇప్పుడు నవతులసీదళ ఎప్పుడో పాట గుర్తొస్తున్నది. వేదాంత వధూ విహార అన్నాడు చూడండి. అలాగే ఇక్కడ పరతత్వ విహార అంటున్నాడు. అంటే లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని చెబుతున్నాడు, ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చెబుతున్నాడు. అన్నింటిని మించి ఆయన ఎంతటి భక్త సులభుడో, అంటే భక్తులకు తను నమ్మినటువంటి వాళ్లకు కల్పవృక్షం లాంటి వాడు. త్రిలోక చేతనోద్ధార అంటే ముల్లోకములను కూడా కాపాడగలిగినటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, ఉద్ధరించేటువంటి వాడు అంటాం చూడండి మనం. అంతేకాదు దురంత పాతక వితాన విదూర భయంకరమైనటువంటి గొప్పవైనటువంటి కొండల వంటి పాపములు తర్వాత చెబుతాడు. నిన్ను నమ్ముకుంటే కొండల వంటి పాపములు కూడా పిండైపోతాయి, నుగ్గైపోతాయి, భస్మమైపోతాయి అనేటువంటి అర్థంలో చెబుతాడు. ఇక్కడ లక్ష్మి శ్రీకారంతో మొదలుపెట్టడం అనేటువంటి సంప్రదాయం అనుకోండి. మొట్టమొదటి శ్రీ రఘురామ చారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ అనుకుంటూ వచ్చాడు కదా. ఇక్కడ విచిత్రం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క కాంతి చేత మనోజ్ఞమైన హారములు దాల్చి, లక్ష్మీదేవి యొక్క కాంతి ఏంటి అంటే వక్షస్థలం మీద మామూలు, ఇక్కడ భద్రాచలంలో అట్లా ఉండదు. కానీ మామూలుగా రాముడు అంటే ఎవరండి? విష్ణుమూర్తే కదా. సీత అంటే ఎవరండి? లక్ష్మీదేవే కదా. ఇంకా స్పష్టంగా చెబుతాడు, ఈ విరజానది ఆగోతం ఆ వైకుంఠమే ఇది, ఇవన్నీ తర్వాత పద్యాల్లో మనకు వస్తాయి. నిన్ను సేవించు భక్తులకు కల్పవృక్షం లాంటి వాడివి. అందమైన అతసీ కుసుమాభ శరీర దిరిసెన పువ్వు, చాలా మృదువైనటువంటి, చాలా అవిసె పువ్వు అంటాం చూడండి మనం, అవిసె పువ్వు. శిరీష కుసుమపేశల సుధామయోక్తుల పెద్దనార్యా స్వారశిష్మను సమూహంలో మరి ఈ ప్రయోగాలు కనపడతాయి మనకు. కృతి రచింపుము మాకు శిరీష కుసుమపేశల సుధామయోక్తుల పెద్దనార్యా అని అనిపిస్తాడు ఆంధ్ర కవితా ప్రబంధ పితామహుడైనటువంటి
అల్లసాని పెద్దన్న గారు. ఇక్కడ కూడా ఆ విధంగా అవిసె పువ్వు లాంటి సుకుమారమైన అందమైన శరీర కంతి గలవాడు. మరి అవిసె పువ్వు మృదువుగా తెల్లగా ఉంటుంది, మనకు తెలిసినటువంటిది, మనకు కనపడేటువంటిది. ఈయనేమో మరి నీలమేఘ శరీరుడు కదండి. మరి అదేమిటండి అంటే కవులకు వాళ్ళు ఏది చెబితే అది అంతే. దానికి అందుకనే కవయః నిరంకుశ అన్నారన్నమాట. ఈయన అవసరమైతే మరి కీర్తి తెల్లనిది కావచ్చు, కానీ అవిసె పువ్వు తెల్లంది. కానీ ఇక్కడ మరి రాముడిని ఎప్పుడు మనం నల్లనైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు, నల్లని వాడు. అక్కడ కృష్ణుని గురించి చెప్పినా కూడా అంతే చెప్పాడుగా పోతన గారు, పద్మనయనంబుల వాడని. సరే, ఏదైనా సేవించు భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి వాడు అంటే కల్పవృక్షం లాంటి వాడు. తర్వాత వాటిలో ఆయన యొక్క పరాక్రమం, గొప్పదనం, శౌర్యం, మరి ఆశ్రిత రక్షణ, ఇది చెప్తున్నాడు రామదాసు గారు. స్వర్గమర్చ పాతాళములనే 3 లోకాల్లో ఉండే ప్రాణులను సంతతం పతనం కాకుండా కాపాడేటువంటి వాడు. అదేంటండి పతనం కాకుండా ఎట్లా ఉంటాం? ఏమిటి? పోతుంటారు, పుడుతుంటారు కదండి. మరి అయితే ఇక్కడ ఏంటంటే తనను నమ్ముకున్నటువంటి వారు తన పాదములను అంటే రాముల వారిని ఎవరైతే భక్తి చిత్తముతో సదా ఆశ్రయిస్తుంటారో వారిని ఉద్ధరించేటువంటి వాడు. త్రిలోక చేతనోద్ధార అంటే అది అర్థం అక్కడ. అలాగే పాపాలు చేయకుండా ఉండం. ఇప్పుడు హింస భారతంలో కూడా ధర్మవ్యాసుడు హింస చేయకుండా ప్రాణి అనేటువంటి వాడు ఉండటం అసంభవం. ఎందుకు? ఇదంతా కూడా జీవులతో, ప్రాణులతో నిండి ఉన్నటువంటిది. సలిలము, ఉర్వి, ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నాను అన్నాడు ఎర్రాప్రగడ గారు చెప్పినటువంటి పద్యాల్లో వస్తుంది ఇది. జంతుమయం అంటే ఇక్కడ జంతువులు అంటే జంతువులే కాదు, అందరం జంతువులే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడుగా మహానుభావుడు. కాబట్టి పాపాలు మనకు హింస చేయకుండా ఉండం మనం. సలిలము, ఉర్వి, ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నని కలుగును అవశ్యమున్ సకల కర్మములందును హింస. ఇట్లా అంతే కూడా హింసే అట. మనకి కనపడనటువంటి అనేకమైనటువంటి సూక్ష్మ క్రిములు మనం ఇలా ఆనందం వల్ల చచ్చిపోతున్నాయట. నడుస్తున్నప్పుడు మన తాడనమునకు పాదాల క్రింద అనేకమైనటువంటి చీమలు లాంటివి లేదా ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి. మనకేం తెలుసు? అన్ని క్రిమికీటకాదుల యొక్క పేర్లు మనకు తెలుసా? తెలియవు. పురుగు అంటాం, అయిపోయి. కాబట్టి అటువంటి పాపాలు చేస్తాం కాబట్టి ఆ పాపాలన్నిటి నుంచి కూడా దూరము చేయగలిగినటువంటి దక్షత, శక్తి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఇది సరే. తర్వాత ఏమంటున్నాడు? 14,014 మంది వాల్మీకి వారు చెప్పినటువంటిది మనమే లెక్క పెట్టలేదు, మనమేం చూడలేదు. ఖరదూషణాది రాక్షసులు అనేటువంటి దట్టమైనటువంటి అడవికి, అంటే ఏదన్నా మంచి చెట్టు, ఏదో చిన్న తీగ అయితే చాకుతోటో బ్లేడ్తోటో ఇట్లా కోస్తాం. మంచి బలిసినటువంటి పెద్దదైనటువంటి చెట్టు గొడ్డలు కావాల్సిందే. గొడ్డలు ఉంటేనే తెగుతుంది అంటాం చూడండి మనం. కాబట్టి అటువంటి ఖరదూషణాదులు అనేటువంటి భయంకరమైనటువంటి పాపాత్ములైనటువంటి క్రూరులైనటువంటి మునులను సజ్జనులను హింసించేటువంటి ఆ రాక్షసులు ఉన్నటువంటి దట్టమైనటువంటి వనమును నరికేటువంటి గొడ్డలి లాంటివాడు రాముడు. తర్వాత ఆయన భార్గవ రాముడు కూడా కదా అవతారాల్లో. అంటే వాళ్ళందరినీ కూడా నిశ్శేషం, ఇప్పుడు శేషం సశేషం నిశ్శేషం చేసినటువంటి వాడు భద్రాచలములో భద్రగిరిలో నివసించేటువంటి ఓ రామా నీకు నమస్కారం అయ్యా. అంటే ఈ పద్యంలో ఏం తెలిసింది మనకు? ఆయన యొక్క ఆశ్రిత రక్షణ తెలిసింది, ఆయన యొక్క సౌందర్యం తెలిసింది. అలాగే ఆమె యొక్క అతని యొక్క అర్ధాంగలక్ష్మి, ఆ లక్ష్మీదేవి యొక్క హారములు, ఆమె సౌందర్యము, ఆమె కులుకు తళుకు బెడుకు కళ్ళ ముందు తెలిసింది. తర్వాత ఆయన యొక్క
ఈ అతసీ కుసుమాభ శరీర అంటతో రాముడికి ఆ విధమైనటువంటి కాంతి, ఆ విధమైనటువంటి సున్నితత్వం ఉంది కదా అని పరాక్రమంలో మళ్ళీ ఇదిగో చెప్పాడు కదా గొడ్డలి, ఇటువంటి విశేషణాలన్నీ కూడా వేసి అద్భుతమైనటువంటి రీతిలో తనదైనటువంటి శైలిలో మరి కంచర్ల గోపన్న గారు ఈ పద్యాన్ని చెప్పాడు. దాశరథి కరుణాపయోనిధి